అల్లు అర్జున్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచి మొదలైన అల్లు అర్జున్ వర్సెస్ మెగా అభిమానుల మధ్య వివాదం ఇప్పటికీ సద్దుమణగటం లేదు. అంత సవ్యంగా జరుగుతున్నాయా లేదా వాంటెడ్గా జరుగుతున్నాయా తెలియదు, కానీ మళ్ళీ మెగా అభిమానులు రెచ్చగొట్టే సంఘటనలు కనిపిస్తున్నాయి. తాజాగా పుష్ప 2 సినిమాలో కొన్ని డైలాగ్స్ కూడా వాంటెడ్గా మెగాకి కౌంటర్గా ఉన్నాయి. పుష్ప అంటే నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్. ఇదిలా ఉంటే అసలు బన్నీ మెగా మధ్య వివాదానికి కారణమైన వైసీపీ మాజీ ఎమ్మెల్యేతో కలిసి అల్లు అర్జున్ బెనిఫిట్ షోకి రావడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అది ఒక మహిళ ప్రాణాలు కోల్పోయిన సంధ్య థియేటర్లోనే జరిగింది. ఇప్పుడు మరో అంశానికి తెరలేపింది. ఏం జరుగుతోంది తెలుసుకుందాం పదండి. అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్ప 2. 3 ఏళ్ల క్రితం వచ్చిన పుష్ప ది రైస్ కి సీక్వెల్గా ఈ సినిమాను తెరకెక్కించారు. రష్మిక మందన, ఫాద్ ఫాజిల్, అనసూయ, సునీల్, జగపత్ బాబు, రావు రమేష్లు ఇతర కీలక పాత్రలు పోషించారు. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా దాదాపు 12,000 స్క్రీన్లలో పుష్ప 2ని రిలీజ్ చేశారు. డిసెంబర్ 4న అర్ధరాత్రి నుంచి ఓవర్సీస్లో ప్రీమియర్స్, ఇండియాలో కొన్ని ఎంపిక చేసిన థియేటర్స్లో స్పెషల్ షోలను వేశారు. డిసెంబర్ 4 అర్ధరాత్రి నుంచి ఓవర్సీస్లో ప్రీమియర్స్, ఇండియాలో కొన్ని ఎంపిక చేసిన థియేటర్స్లో స్పెషల్ షోలను ప్రదర్శించారు. దీంతో సోషల్ మీడియాలో అంతా పుష్ప మానియా కనిపిస్తోంది. థియేటర్ నుంచి పుష్పకు సంబంధించిన అప్డేట్స్ని తమ ఆత్మీయులు, ఫ్రెండ్స్తో పంచుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు ప్రేక్షకులు. వాట్సాప్ డీపీలన్నీ పుష్ప పోస్టర్సే నిండిపోయాయి. ఇక బన్నీ ఫ్యాన్స్ అయితే బాహుబలి త్రిబుల్ రికార్డులను పుష్ప 2 బద్దలు కొడుతుందని బల్లగుద్ది చెప్తున్నారు. ఇదిలా ఉండగా ఆగస్టు 15న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా 4 నెలలు ఆలస్యంగా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీని వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ప్రధానంగా మెగా పవన్ అభిమానుల వల్లే పుష్ప 2 పోస్ట్పోన్ అయిందని ఫిలిం నగర్లో కథలుగా చెప్తున్నారు. 2024 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో సొంత మేనమామ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కష్టపడుతుంటే బన్నీ మాత్రం పవన్ కు, చంద్రబాబుకు బద్ద శత్రువైన వైఎస్ జగన్ పార్టీకి చెందిన వ్యక్తికి అల్లు అర్జున్ మద్దతు పలికాడు. మెగా ఫ్యాన్స్ పవన్ అభిమానులు బగ్గుమన్నారు. నాటి నుంచి వారు అల్లు అర్జున్ మెగా కాంపౌండ్లో వ్యక్తిగా గుర్తించడం లేదు. దీనికి నాగబాబు ట్వీట్ మరింత ఆద్యం పోసింది. చెప్పను బ్రదర్ ఇన్సిడెంట్ తరువాత అల్లు అర్జున్ నటించిన ఒక సినిమా పవన్ ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. దీనికి భయపడిన పుష్ప 2 మేకర్ సినిమాను వాయిదా వేశారు. ఈ వివాదం ఇలా కంటిన్యూ అవుతున్న దశలోనే పుష్ప 2 థియేటర్లోకి వచ్చింది. ఈ సినిమా హైదరాబాద్ సంధ్య థియేటర్లో అల్లు అర్జున్ తన ప్రాణమిత్రుడు వైసీపీ నేత శిల్పా రవిచంద్రారెడ్డితో కలిసి వీక్షించాడు. అనంతరం బయట మీడియాతో మాట్లాడిన శిల్పా రవి సినిమా చాలా బాగుందని, జాతర సీక్వెన్స్ అదిరిపోయిందని తెలిపాడు. కలెక్షన్ల విషయంలో ఇండస్ట్రీలో తిరుగులేని రికార్డు నెలకొల్పుతుందని శిల్పా రవి ఆశాభావం వ్యక్తం చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతోంది. మెగా ఫ్యాన్స్ ముఖ్యంగా నాగబాబు ఎలా స్పందిస్తారో వెయిట్ చేయాలి. పుష్ప 2 విడుదలకు ముందు కూడా ఏదో మొక్కుబడిగా ట్వీట్ చేసిన నాగబాబు ఇప్పుడు శిల్పా రవితో అల్లు అర్జున్ సినిమా చూడడంపై ఎలా రియాక్ట్ అవుతాడో వెయిట్ చేయాలి.